ఒక 6 ఉన్నారు. మా రోహిత్ పనికి రాలేదు అందుకున్నాడు, బాగానే అందుకున్నాడు. వీళ్ళు ఉన్నాడు, నువ్వెన్ని వర్కులు లేవు వర్కులు చేసుకొని మొత్తాన్ని రాసినే ఉంటాడు. ఆ రాసిన ఒక అక్షరం ఉండదు, అది తప్పి గసిదన దిలీప్ నిన్న వచ్చి ఆ డైరీలో 6కే కూర్చోబెట్టారు. నేను చెప్పాను 2 సంవత్సరాలకి రాలేదు మరి ఏం చేయాలి సార్ అంటే అప్పుడు ఆయన బాగా చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. మధ్య 3 రోజులు వర్క్ అయింది. నైట్ స్టూడెంట్స్ మన స్కూల్ అమరావతికి పంపించారు. అమరావతి నుంచి పలానా మల్లంపేట స్కూల్లోనే 32 మంది పిల్లలు నిజమా అబద్ధమా ఇలా ఎంక్వైరీ చేసి మీరు టెస్ట్ పెట్టండి. అది రిటర్న్ టెస్ట్ కాదు, ఓన్లీ ఆన్లైన్ టెస్ట్, ఓన్లీ సెల్లుకడే. ఆడు పేరు కొడితే ఆడు స్కూల్ పేరు కొట్టి ఆడు పేరు కొడితే తక్కువ క్లిక్ అయిపోతుంది. అప్పుడు అది అడుగుతుంది వాడి యా అంటదే, రా అంటదా, వా అంటదా, షా అంటదా, ఏటేటో అక్కడ అక్షరాలు వస్తుంటాయి. 7 అంటది, 3 అంటది, 4 అంటది, 5 అంటది, ఇలాగా అనేక రకాలు వస్తుంటాయి కదా. వాళ్ళు చెప్తుంటారు అంత నాలెడ్జి ఎక్కడ. అది పదాలు కూడా సరిగా ఇచ్చేస్తుంది. చూసారు ఒక అక్షరం తప్పు చెప్తే అది తీసుకుంటుంది, ఒక అక్షరం కన్నా అక్కడ తప్పు చెప్తే తీసుకుంటుంది. అయితే పిల్లలందరూ మంచి పిల్లలే, బాగానే చదువుతున్నారు కాదని లేదు. కానీ ఒకరిద్దరు ఉన్నారు కొన్ని వెనక ముందు అవుతున్నారు. కొన్ని కారణాల వల్ల మీరు ఏం చేస్తారు, తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఇంటికాడ పదాలు వాళ్ళకి మెటీరియల్ చూడండి. మేడం గారు చక్కగా మెటీరియల్ తయారు చేసేది చూడండి. ఈ మెటీరియల్ మనకు వస్తే బాగారు, ఈ మెటీరియల్ ఇక్కడ ఉన్న మెటీరియల్ మనకు వచ్చేస్తే చదువు మినిమం వచ్చేసిందండి, గుర్తుపడుతుంది. ఇక్కడ పదాలన్నీ కూడా మనకు వచ్చి ఇక్కడ ఉన్న పదాలు గుణితాలు అనే అక్షరాలు అన్ని పిల్లలు మినిమం చదివేస్తున్నారు, చదువుతారు. ఇప్పుడు చెప్పాను కదా ఉన్నారు 5 అని, అటువంటి వాళ్ళు తప్ప అందరూ కూడా బాగానే చదువుతారు. ఒక ఉదాహరణకి ఏ గీతగా లేదమ్మా, నాకు ఒక అక్షరం రాదని కాగితాలు చింపేయడం, బోటు అమ్మ పోయి కానీ బోట్ నాకు ఎగురింతానంట. అది అల్లరి ఎక్కువ చేస్తుంది కానీ మాట వినడం సైలెంట్ ఉంటుంది. తప్పుగా మేడం కనిపించారు, ఇంకా తిండి కూడా మానేస్తుంది. చింపేయడం
పిల్లలందరూ కూడా వీళ్ళు 1, 2 చదువుతారు, 1, 2, 3 చదువుతారు. ఇంకా 4, 5 అయితే చెప్పవసరం లేదు. మీరు ఏ పదాలు ఇస్తారో ఆ పదాలు పుష్కలంగా చక్కగా చదువుతారు. ఎన్ని ఏ లెక్క ఇస్తారు, మీరు భాగాలు ఇచ్చినా గుణకాలు ఇచ్చినా తీసివేతలు ఇచ్చినా ఓకే పర్వాలేదు. కానీ 1, 2 చిన్న మంట వడ్డీలు పడుతున్నారు అంటే ఇంకా పిల్లలకి యాక్చువల్గా అనకూడదు, కానీ మన అంగన్వాడీ మేళ ఉన్నారు. కానీ యాక్చువల్గా ట్రైన్ కట్ అయితే అంగన్వాడీ సెంటర్లోనే అన్ని జరిగిపోతాయి. చాలమ్మా కూర్చో. మన చిన్న పిల్లలు అయినప్పుడు కదా వాళ్ళు ఏం చేస్తారు, సిటీలో ఎక్కువ శాతం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ అయిన తర్వాత మన స్కూల్లో జాయిన్ చేస్తారు. అంటే ఈ 3 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో అన్ని విధాలుగా అన్ని నేర్చుకొని స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ అందుకుంటారు. ఉపాధ్యాయులు చెప్పిన కొన్ని పదాలకి ఏంటంటే అందుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ 3 సంవత్సరాలు చదివి ఉన్నారు కాబట్టి అక్కడ అందుకోగలుగుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది, డైరెక్ట్ గా మదర్ వచ్చేస్తారు. ఏమా నాకు దుక్కి రాదు, దున్నేరు అనేసి అంటే ఈ బాధ అనేది మనం చెప్పుకుందాం. మన ఏజెన్సీ కాబట్టి ఎక్కువ చదువు ఇలా చెప్పు ఉదాహరణ. నాకు దుక్కి రాదు, వేషాలు దున్నేరు అనేసి ఏది నాయన చెప్తే నేనే చెప్తాను, ఇలా ఎందుకు కాలు పెడతాను. అవునా కదా, దానికి ప్రాక్టీస్ ఉంటుంది. 1 సంవత్సరం నెల పొలాలు దున్నితే ఆడ మీద దుక్కి మనకు వస్తుంది. ఒకేసారి ఏం చేస్తాము. అలాగే ఇక్కడ పరిస్థితి నాకు తెలిసినంత వరకు మినిమం 2 సంవత్సరాలు పిల్లవాళ్ళు అంగన్వాడీ సెంటర్లో మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఈ అక్షరం ఏంటంటే 1, ఈ అక్షరం ఏంటి 2, ఇది ఆ, ఇది ఊ, అదని ఒరే ఎవర్రా అమ్మ, ఎవర్రా తాత, ఎవర్రా నాన్న అన్నట్టు ఉండాలి. అలా ఉండిపోతే నా దగ్గరకు వస్తాడు, అప్పుడు నేర్చుకుంటారు, అప్పుడు టైం అయిపోతుంటది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం పెట్టింది, పిల్లవాడు చదివినా చదవకపోయినా వచ్చే రాకపోయినా అప్డేట్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు. చదువు రాదు, ఈ సంవత్సరము